స్పీడ్ గా చాలా క్విక్ గా డబ్బులు సంపాదించే బిజినెస్ ఐడియా. అది ఏదో కాదు, రియల్ ఎస్టేట్. ఫ్రెండ్స్ లో గానీ, మీ ఫ్యామిలీలో గానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు గానీ చాలా క్విక్ గా స్పీడ్ గా డబ్బులు సంపాదించిన వాళ్ళలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళు చాలా స్పీడ్ గా డబ్బులు సంపాదించారు. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు తీసుకెళ్లి ఒక ల్యాండ్ కొంటారు యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ గా. ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా అవసరం, ఎందుకంటే ఫ్యూచర్ లో మనల్ని కాపాడేది అదే, మన తర్వాత వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ కూడా అదే. సో వాళ్ళు చెప్పుకుంటారు, మా తాత అప్పుడు ఎప్పుడో కొనిపెట్టాడు, ఈ రోజు అది చాలా పెద్ద వాల్యూ అయిందని. రియల్ ఎస్టేట్ బిజినెస్ అందరికి తెలిసిందే, కానీ నేను మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గర ఒక ₹1,00,000 ఉందనుకోండి, ₹1,00,000తో ఒక ల్యాండ్ కొంటారు, దాన్ని 1,10,000కో 20,000కో అమ్ముతారు. అంటే మీరు కొనడం అమ్మడం రొటేషన్ చేయడం వల్ల బిజినెస్ డెవలప్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కాకుండా మీరు ల్యాండ్ పైన కొనడం అమ్మడం, ఇమ్మీడియట్ గా కొనడం అమ్మడం. ఒక్కోసారి మార్కెట్ డౌన్ అవుతుంది, మనం ఏం చేయలేము ఆ టైంలో ఒక్కోసారి లాస్ కూడా అమ్మాల్సి వస్తుంది. ప్రతి ఒక్క బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దీంట్లో కూడా ఉంటాయి. కానీ క్విక్ గా మనీ ఇందులో ఎర్న్ చేయొచ్చు. దానికోసం మనకు దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకెళ్లి మంచి ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఏరియాని తీసుకొని అక్కడ కొంచెం డబ్బులు పెట్టి కొని ల్యాండ్ ని రిజిస్ట్రేషన్ ముందే దాన్ని అమ్మేసేయడం, లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కొంచెం పెరిగిన తర్వాత అమ్మేయడం. అంటే ఎప్పుడు రొటేషన్ చేసుకుంటూనే ఉండాలి, కొనాలా అమ్మ. కొంతమంది ఏం చేస్తారంటే ఒక వెంచర్ లో 10 ప్లాట్స్ వాళ్ళు తీసేసుకుంటారు, కొంత అమౌంట్ కట్టేసి, అందులో 9 అమ్మేసి ఒకటి ఉంచేసుకుంటారు. అలా 10-15 ప్లాట్స్ ఉంచేసుకుని అదే వాళ్ళకి చాలా పెద్ద వాల్యుయేషన్ అవుతుంది. ఇలా రొటేషన్ జరిగినప్పుడల్లా కొంత అమౌంట్ తీసుకొని సేవింగ్స్ కింద, అది మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొనడం అమ్మడం చేసి బిజినెస్ లాగా మార్చుకోవడం వల్ల మీరు చాలా క్విక్ గా అమౌంట్ సంపాదించుకోవచ్చు. సో మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, చిన్న రియల్ ఎస్టేట్ ఛానల్ ఓపెన్ చేయండి, అందులో అమ్మే వాళ్ళ వీడియోస్ పెట్టేసేయండి. అక్కడ నుంచి మీకు లీడ్స్ వస్తే దాంట్లో 2% 5% కమిషన్ వస్తుంది. ఇది చాలా మందికి తెలుసు, కానీ నేను చెప్పడం వల్ల కొంతమందికి కొత్త ఐడియా వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఉపయోగపడుతుందంటే వెంటనే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.